నటి సమంత తన సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఇది చాలా కాలం ప్రయాణం కానీ ఇక్కడ మేము ఉన్నాం, ఇది న్యూ బిగినింగ్, శుభం సినిమా మే 9న విడుదలవుతుంది అని పోస్ట్ చేశారు. శుభం సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ నుండి షూటింగ్ వరకు అన్ని పంచుకున్నారు. ఒక ఫోటోలో దర్శకుడు రాజ్ నెడిమోరుతో ఉన్నారు. సమంత రాజ్ తో సెల్ఫీ తీసుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఇద్దరు కెమెరాకు జంటగా పోజులిచ్చారు. సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ మరియు సిటాడెల్, హనీ బనీ వంటి చిత్రాలలో రాజ్ తో కలిసి పనిచేశారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత కొత్త ప్రారంభం అంటే రాజ్ తో పెళ్లేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా సమంత రాజ్ రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రవీణ్ కంద్రబులు దర్శకత్వం వహించిన ఈ హర్రర్ కామెడీ చిత్రంలో హర్షిత్, మాలిక్ రెడ్డి, శ్రేయా కొండం, చరణ్ పెర్రి, శాలిని కొండేపూడి, కవిరెడ్డి శ్రీనివాస్ మరియు శ్రావణి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి సమంత ఒక ప్రెస్ నోట్ లో శుభం నిర్మాతగా నా మొదటి చిత్రం మే 9న విడుదలైనప్పుడు అందరూ శుభం అనుభవాన్ని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను అని అన్నారు. మే 9న థియేటర్లలో విడుదల కానున్న శుభం చిత్రాన్ని వసంత మారికండి రాశారు. ఈ చిత్రాన్ని సమంత సొంత బ్యానర్ తారాలాల మూవింగ్ పిక్చర్ పై నిర్మించింది. దీనిని ఆమె 2023లో ప్రారంభించారు. ఇంతలో సమంత చివరగా ప్రెస్ వీడియో సిరీస్ సిటాడెల్, హనీ బన్నీలో వరుణ్ ధావన్ తో కలిసి నటించారు. ఇటీవల రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 30వ క్రిటిక్ చాయిస్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాష సిరీస్ గా దక్షిణ కొరియాకి చెందిన స్క్విడ్ గేమ్ కు ఓడిపోయింది. ఓటమిని స్వీకరించినప్పటికీ ఈ యాక్షన్ ప్యాక్డ్ సిరీస్ 2024 ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో ఉత్తమ సిరీస్ మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులను గెలుచుకున్న తర్వాత భారతదేశంలో గణనీయమైన ప్రశంసలు అందుకుంది. సిటాడెల్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు సిటాడెల్ హనీ బనీ అనేది ఓటీటీ వీడియోలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ టెలివిజన్ సిరీస్. సిటాడెల్ యొక్క భారతీయ అనుచరణ రసో బ్రదర్స్ ఏజీబీఓ ఎగ్జిక్యూటివ్ నిర్మాణంలో సిటాడెల్ దాని తదుపరి యాక్షన్ స్పై అసలు సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి గూఢాచార్య సంస్థ సిటాడెల్ దాని శక్తివంతమైన శత్రువు సిండికేట్ మాంటికోర్ కథను అన్వేషిస్తుంది.